చాలా మంది పేరెంట్స్ ఓపీలో మా పిల్లాడికి జ్వరం వచ్చింది, ఫీవర్ వచ్చింది అని చెప్పి చెప్తుంటారు. మీకు ఎలా తెలుసు అంటే భలే వింతగా వర్ణిస్తారు. సో తల మీద చేయబెట్టి చూసాము, బాడీ మీద చేయబెట్టి చూసాము, మాకు వేడిగా అనిపించింది అని. మరి కరెక్టా? కాదు. చేతితో టచ్ చేసి చూసి ఇది జ్వరం అని చెప్పడం తప్పు. ఎందుకంటే బాడీలో డిఫరెంట్ పార్ట్స్కి డిఫరెంట్ టెంపరేచర్ కొన్నిసార్లు ఉండొచ్చు. అంటే మనం వేసుకునే క్లోతింగ్ బట్టి, సరౌండింగ్ టెంపరేచర్స్ బట్టి సో అలా మారుతూ ఉండొచ్చు. సో దాన్ని చూసి మనం ఫీవర్ అని చెప్పడం కష్టం. సో ఐడియల్గా మనం ఎలా చూడాలి? థర్మామీటర్. ఇంతకుముందు మనం మర్క్యూరీ థర్మామీటర్ వాడేవాళ్ళం. కానీ అది ఎప్పుడన్నా బ్రేక్ అయితే మర్క్యూరీ అనేది లీక్ అయ్యి అది పాయిజన్ కాబట్టి ఈ మధ్య మర్క్యూరీ థర్మామీటర్ వాడట్లేదు. ఈ మధ్య మనం వాడేది డిజిటల్ థర్మామీటర్. చాలా చీప్ అండ్ ఈజీలీ అవైలబుల్. ఇంట్లో అందరూ పేరెంట్స్ ఒకటి పెట్టుకోవచ్చు. సో ఎలా చూడాలి? మనం కామన్గా ఇంతకుముందు టంగ్ కింద పెట్టి చూసేవాళ్ళు, కానీ అలా పెడితే పిల్లలు కొరికేసే ఇబ్బంది ఉంది కాబట్టి ఇప్పుడు అది అవాయిడ్ చేస్తున్నాం. కామన్గా మనం చూసేది యాక్సిలరీ అంటాం. అంటే ఆర్మ్ పిట్లో పెట్టి చూస్తాం. కొన్నిసార్లు మనం రెక్టల్ టెంపరేచర్ అంటే మోషన్కి వెళ్ళే దగ్గర కూడా పెట్టి చూస్తాం. ఎక్కువగా ఈ రెక్టల్ టెంపరేచర్ అనేది మనం ఆపరేషన్ చేసే సమయంలో వాడతాం. అన్నింటిలోకి బెస్ట్ రెక్టల్ టెంపరేచర్. కానీ రొటీన్ యూజ్లో అది యూజ్ చేయలేం కాబట్టి మనకు యాక్సిలరీ టెంపరేచర్ అంటే చంకలో పెట్టి చూసే టెంపరేచర్ మనకు ఆల్మోస్ట్ కరెక్ట్ కింద తీసుకుంటాం. ఇవి కాకుండా ఇంకొన్ని మెథడ్స్ ఉన్నాయి. మీరు లాస్ట్ టైం కోవిడ్లో చూసినట్టయితే నాన్ కాంటాక్ట్ అంటే టచ్ చేయకుండా టెంపరేచర్ చూసే విధానాలు కూడా వచ్చాయి. ఎందుకంటే టచ్ చేస్తే స్ప్రెడ్ అవుతుందని చెప్పి మనము ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ అని వాడాం. అంటే ఒక హ్యాండ్ హెల్డ్ డివైస్, దాంట్లో ఒక ఎర్రటి లైట్ వస్తుంది. అది మనం ఫోకస్ చేస్తే అది మన బాడీ టెంపరేచర్ ఎంత ఉందో చెప్తుంది. దీనికి నాన్ కాంటాక్ట్ అంటాం. ఇలాంటివి కొన్ని చెవిలో పెట్టి చూసే కూడా ఉంటాయి టెంపరేచర్. కానీ ఇవన్నీ కూడా నాన్ కాంటాక్ట్వి రీడింగ్స్ అంత కరెక్ట్గా ఉండవు. సో చాలా మిస్టేక్స్ ఉంటాయి. సో బెస్ట్ వచ్చేసి సింపుల్గా డిజిటల్ థర్మామీటర్ వాడి టెంపరేచర్ చూడటం. అలా చూసిందే మనం కరెక్ట్ టెంపరేచర్గా పరిగణించాలి. అందులో ఫీవర్ అని తెలిస్తేనే దాన్ని ఫీవర్ కింద కన్సిడర్ చేయాలి. ఇలా చేత్తో చూసేవి ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు.